శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రణస్థలం మండలం కోష్ట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. వాటిని ఆపేందుకు చుట్టుపక్కల వారు ప్రయత్నిస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. ఇంట్లో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత విలువైన వస్తువుల్ని బయటకు తెచ్చేందుకు కొందరు లోపలికి వెళ్లారు. అదే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో గాయపడ్డవారిని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ఇల్లు ఊరి శివారులో ఉండడం వల్ల ఇతర నివాసాల్లోకి మంటలు వ్యాపించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం ఆ మంట రాగానే ఏంటంటే అందరూ ఇల్లు తగలబడిపోతుందేమో అని చెప్పేసి బయటకు వచ్చారు. బయటికి రాగానే ఒక బండ ఉంది, ఆ బండ మొత్తం పైకి వెళ్ళి పేలిపోయింది. ఒక అరగంట పోయిన తర్వాత ఏమి లేదు కదని చెప్పేసి అందరు కలిసి వెళ్ళారు. అక్కడ దగ్గరికి వెళ్ళి ఇంకో 2 సెకండ్ బండ ఒకటి ఉంది, అది పేలడం వల్ల మొత్తం అందరికీ 10 మంది వరకు గాయాలు పడి 3 సీరియస్గా ఉంది. బాగా ఊరి చివరన ఒక ఇల్లు ఉంది సింగిల్గా, అక్కడ 10 ఇల్లు ఉంటాయి. అక్కడ ఇల్లు ఆల్రెడీ మంటలు వస్తున్నాయని చెప్పేసి మేము అందరం వెళ్ళగానే అక్కడ సడన్గా పెద్దగా సౌండ్ వచ్చి పెద్దగా మంటలు వచ్చి ఒక బండ పేలిందని మేము అనుకున్నాం. మేమందరం పారిపోయాం ఫస్ట్. అయితే గ్యాస్ బండ పేలిపోయిందని చెప్పేసి మేము పేలిపోయిందేమో అనుకుని మేము ఇంటి దగ్గరికి వెళ్ళి మొత్తం అందులో ఉన్న పెట్టెలు ఆ సామాన్లు ఏమైనా తీయడానికి ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు ఏదో గోల్డ్ ఏదో ఉందని చెప్పేసి అంటుంటే ఆ పెట్టెలన్నీ తీయడానికి బయటకు వస్తున్నాం. అక్కడ తీయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. తీస్తుంటే ఒక 10 నిమిషాలు మేము అందరం చుట్టుముట్టేసి ఏదో కర్రలు అవి పట్టుకొని మొత్తం అంతా ఆ పెట్టెలన్నీ తీయడానికి అప్పుడు మంటలు ఆర్పడం చేస్తున్నాం. అప్పుడు ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే ఇంకా రాలేదు. మేము మంటలు ఆర్పుతున్నాం. ఈలోపు సడన్గా ఒక పెద్ద సౌండ్ వచ్చి మళ్ళీ గ్యాస్ బండ పేలిపోయింది. దాంతో మొత్తం అందరం పారిపోయి ఒక్కొక్కరు కుమ్ముకొని వెళ్ళిపోయాము. కొంతమంది పడిపోయారు, వాళ్ళ మీద ఎవరు పెట్టలేని తెలియదు. అయితే ఆ సమయంలో మొత్తం నలుగురికి మా పక్కన ఉన్న నలుగురికి లోపల ఏం తుల్లిపోయినా ఏమేమో తెలియదు. మొత్తం పెద్ద దెబ్బలు తేలాయి. నాకు కూడా బ్యాక్ మంట వస్తుంది, ఏమైందో తెలియదు. సుమారు నాకు తెలిసినంత వరకు 15 మంది ఉంటారండి. అక్కడ 15 మంది ఉంటారు. ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చి 4 తీసుకొచ్చాం. మిగతాది లోకల్లో అక్కడ చిన్న హాస్పిటల్ ఉన్నాయి, అక్కడ చేస్తున్నారండి.